వెల్కమ్ టు వార్త. నేను దేవా. సినిమాల్లో నటించే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే మాత్రం గాంధీజీని అంటే మహాత్ముని గాంధీజీని అయితే మాత్రం కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఒక మహాత్ముడిని ప్రతి ఒక్కరు గాంధీవాది అని అనుసరించే బాటని ఎవరైతే కనిపెట్టారో అలాంటి గాంధీజీ పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని అడుగుతున్నా, ఈరోజు ఇంత స్వేచ్ఛగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి. నువ్వు అదే బానిస సంఖ్యలలో ఉండింటే నీకు ఇలాంటి మాటలు ఎవరి గురించి అయినా మాట్లాడింటే నిన్ను తీసుకొని పోయి ఫస్ట్ బొక్కలో వేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడుతుండే వాడికి. అలాంటిది ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చింది అంటే ఆయన ఒక ముందు అడుగు వేసి శాంతియుత మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఈ వెధవకి నేను అడుగుతున్నా, వాడి పేరు తీయడం కూడా, వాడిని నా నాలుక మీద నుంచి ఆ దొంగ వెధవ పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు ఆల్రెడీ పేరు చెప్పావు కాబట్టి వాడి పేరు నేను తీయట్లేదు. వాడు మాట్లాడినటువంటి మాటలకి అసలు నిజంగానే గాంధీ మహాత్ముడు గురించి వాడికి ఏం తెలుసు? వాడేమన్నా ఆ రోజు స్వతంత్రం తెచ్చినప్పుడు ఉన్నాడా, లేకపోతే వీడి ముత్తాతలు ఎవడన్నా స్వతంత్రం కోసం పోరాడినోడు ఉన్నాడా? ఒక్కడన్నా వాడు తీసినటువంటి పేర్లలో వాడు ఎవరి గురించి మాట్లాడిండో, ఎవరి తరఫు నుంచి మాట్లాడిండో మనకు తెలుసు. తను హైప్ క్రియేట్ చేసుకోవడానికి, రేటింగ్ పెంచుకుందామనో, లేకపోతే సినిమాలలో ఛాన్సెస్ రావట్లేదనో, లేకపోతే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చిన్న ఆర్టిస్టుగానే నువ్వు గాంధీ గురించి మాట్లాడితే నీకు అసలు నిజంగానే భూమి మీద నిజంగా స్వతంత్రం లేకుండా నిన్ను చెయ్యాలనేదే నాకున్నటువంటి కోరిక. ఎందుకు నేను ఈ మాట మాట్లాడొద్దు, కానీ దేశమే కాదు ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని కొనియాడితే నీకు తెలిసి తెలియని అజ్ఞానంతో నువ్వు సంస్కారం లేనటువంటి హీనుడివి. నువ్వు మాట్లాడితే గాంధీ మీద ఏదైనా చెల్లుతుందా అని అడుగుతున్నావు. ఎవరో నీకు తొత్తుగాళ్ళు నలుగురు ఒత్తాసు వాడొచ్చు, నీకు కింద కామెంట్స్ పెట్టొచ్చు, నువ్వు సరిగ్గా మాట్లాడినావు, 100% కరెక్ట్గా మాట్లాడినావు, నువ్వు కరెక్ట్ అని కోట్లల్లో నీకు 100 మంది నీకు కామెంట్ పెట్టొచ్చు. కానీ వెధవా, నేను నీకు ఒకటి చెప్తున్నారా, గాంధీ మహాత్ముడు లేకుండింటే ఇంకొక 200 సంవత్సరాలైనా మనం బానిసత్వంతో ఉండేవాళ్ళం. నిజంగానే మీకు అంతగానో నిజంగా స్వతంత్రం గురించి ఎవరు తెచ్చిండ్రు, ఎవరు చేసిండ్రు అనే అవగాహన ఉండింటే మరి ఏం పీకినరా మీరందరూ? గాంధీ మహాత్ముడు రాకముందు మీరందరు కలిసి కొట్లాడి తెచ్చేడుతుండే స్వతంత్రము. ఏం పీకిరు మరి? ఆయన ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు? కోర్స్ నేను కూడా చెప్తా, మా పార్టీ కూడా చెప్తుంది, నిజంగానే గాంధీలందరూ చెప్తాము, అందరం చెప్తాం. గాంధీ మహాత్ముడు ఒక్కడే కాదు, లక్షలాది మంది దేశ స్వతంత్రం కోసం పోరాడినరు. కానీ ఒక్క అడుగు ముందుకు పడి ఆయన వెనకాల పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద విజ్ఞానవంతులు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా ఆయన వెనకాల నడిచి స్వతంత్రం కోసం పోరాడినరు కదా. లేకపోతే వాళ్ళందరూ సొంత క్రెడిట్ వాళ్ళు తెచ్చుకోరా? అందరూ కూడా గాంధీ అన్నారు, ఆయనని ఫాలో అయినరు. అందరూ గాంధీవాదుల్లో నడిచినటువంటి వాళ్ళు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించేటటువంటి మహాత్ముని పట్టుకొని నువ్వు ఈరోజు ఆయన గురించి అసలు ఆ మాట నేను చెప్పొద్దు. వాడు మాట్లాడినటువంటి మాటలు మీరు పక్కల కామెంట్ బాక్స్లో వాడి లింక్ పెట్టి దేశ ప్రజలందరూ వాడిని చెప్పుతో కొట్టి, ఎందుకంటున్నా ఈ మాట అంటే వాడు అసలు విలువలేని వ్యక్తి. కానీ ఇట్లాంటోడు మళ్ళొక్కడు మాట్లాడొద్దు. ఇలాంటోడు మాట్లాడితే రాను భ్రష్టు పట్టిపోయి మీరు భ్రష్టు పట్టి గాంధీని భ్రష్టు పట్టిద్దామని చూస్తున్నారా, లేకపోతే ఆయన వాదం ఉండొద్దని చూస్తున్నారా, లేకపోతే మళ్ళీ బానిస సంఖ్యలు భారతదేశానికి తేవాలని చూస్తున్నారా? ఈరోజు మీరందరూ ఇంత స్వేచ్ఛగా హాయిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఏర్పడి మనకంటూ ఒక ఓటు హక్కుని కల్పించుకొని మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాం. మన ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత 3 జనరేషన్లు మారుంటాయి. ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నామంటే నీకు ఖాందాన్ ఎవరన్నా ఏమైనా చేసిందా? నీ వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా ఆ రోజు స్వతంత్ర భారతదేశం కోసం కొట్లాడినరేమో చెప్పండి. నేను ఈరోజు గాంధీ విగ్రహాల ముందు నిలబడి మాట్లాడుతున్నా, నిజంగానే ఆర్ఎస్ఎస్ల గురించి మాట్లాడొద్దు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఎక్కడైతే బాధ, ఇక్కడ పెయిన్ అవుతుందో వాళ్ళు మాట్లాడతారు. నేను అడుగుతున్నా, ఆ రోజు ఎవడైతే గాంధీ మహాత్ముడిని చంపిండో వాడు బ్రిటిష్ వాడి బూట్లు నాకినోడు. మీరు వాళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకొని, వాడి సిద్ధాంతాన్ని పట్టుకొని ఈరోజు గాంధీని తిడతారా? అసలు హక్కుందా? నాలుక మీద మహాత్ముడి పేరు తీసే హక్కు కానీ స్వతంత్రం కానీ లేదు. ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టు, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ అధ్యక్షులు చెప్పినట్టు, పున్నారావు గారు చెప్పినట్టు, వారు శాస్త్రవేత్త.
శాంతియుత మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఈరోజు ఒక డాక్టర్ లేకుండా, ఒక పంటలకి పెస్టిసైడ్ లేకుండా, ఇంట్లో ప్రతి విషయం ఏ విధంగా ఉండాలని ప్రతిదీ ఆయన 1,00,000 పేజీల 1000 పుస్తకాలు రాసి పెట్టినటువంటి వ్యక్తి ఆయన. కేవలం స్వతంత్రవాదే కాదు, స్వతంత్రం తెచ్చినోడే కాదు, విజ్ఞానాన్ని పంచినటువంటి వాడు. ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఈరోజు వారి గురించి మాట్లాడుతున్నావు చూడు. నిన్ను నువ్వు చులకన చేసుకోవడం కాదు, దేశాన్ని చులకన చేసే విధంగా మాట్లాడిన ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడి జాతిపితగా మాట్లాడి ఆయన పుట్టినరోజు జయంతి రోజు ప్రపంచ శాంతి రోజుగా దాన్ని పీస్ డేగా మార్చినటువంటిది. అట్లాంటిది వాళ్ళే అంత మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలే మహాత్ముని కొనియాడితే నువ్వేడివిరా రోడ్డు మీద పోయే వెదవి? మహాత్ముని తిట్టేటంత గొప్పనివి కావు, పనికి ఏదో నీ గురించి మాట్లాడితే అంత పెద్ద వ్యక్తివి కావు. నువ్వు నీలాంటోడికి ఇంకోసారి మాట్లాడొద్దు అనే విషయమే తెలియజెప్పడం కోసం నిన్ను వ్యతిరేకిస్తున్నాం. నువ్వు మాట్లాడినటువంటి మాటలకి శిక్ష ఏదో మేము తిట్టి ఈరోజు అయిపోదు. నీ మీద ఊరూరా ప్రతి చోట మేము కంప్లైంట్ ఇస్తాం. మేము ఫిలిం సొసైటీకి కూడా వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, మా కమిటీకి కూడా. అంతేకాకుండా ఎవరైతే తెలంగాణ సినిమా అసోసియేషన్ చైర్మన్ ఉన్నారో ఆయనకు కూడా కంప్లైంట్ ఇస్తాం మేము. తప్పకుండా దాని మీద తప్పకుండా స్పందించాలి. క్రిమినల్ కేసు పెడతాం వాడి మీద. ఏ రకంగా అయినా కూడా రేపు పొద్దున ఎవడన్నా ఇట్లాంటి కామెంట్ చేస్తే ఊరుకోము. మాలాంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి. మాకన్నా ఎక్కువగా బయటకు రాకున్నా గాంధేయవాదాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి వాడితో క్షమాపణ కాదు, వాడికి శిక్ష ముఖ్యం కావాలి. తప్పకుండా వాడికి శిక్ష పడేంత వరకు కోరుకోము. వాడికి సినిమా అసోసియేషన్లో నుంచి కూడా బయటకి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాడు జైలుకు తప్పించి ఇదొక రూల్ తీసుకురావాలి. తప్పకుండా గాంధీని తిట్టినవాడు కానీ, మహాత్ముడిని తప్పు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తప్పకుండా నమోదు చేయాలి. దేశవ్యాప్తంగా దీనికి ఒక చట్టం తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే మేడం, ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆ ఫేమస్ అవడానికి అలా దుర్భాషలాడారంటారా, లేకపోతే ఎవరైనా వెనకాల నుండి ఇలా మాట్లాడిచ్చారని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసైతే వాడు గాడ్సే కులంలో పుట్టినాడు వాడు అనుకుంటాను నేను. అందుకనే అట్లాంటి మాటలు మాట్లాడండి. వాళ్ళకే ఉంటుంది కదా, గాంధీ మహాత్ముడిని తిట్టేటంత ధైర్యం ఎవరు చేస్తారు? అట్లా వాళ్ళ వెనకాల ఉసిగొల్పే వాళ్ళు ఉంటారు. భగత్ సింగ్ గురించి మాట్లాడండి. భగత్ సింగ్ గురించి మేమెవరమన్నా తప్పుగా మాట్లాడినామా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మేమెవరమన్నా తప్పుగా మాట్లాడినామా? మీరు ఓన్ చేసుకుంటున్నారు దాన్ని. మేము అందరినీ ఓన్ చేసుకుంటున్నాం. దేశ స్వతంత్రంలో పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కడు, వీరత్వం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సలాం చేస్తున్నాము, వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాము. వాళ్ళ జయంతి వర్ధంతుల్ని మేము ఇంకా అసలు ఏ ఒక్కరిది కూడా వదలకుండా మేము చేస్తున్నాం. మీరెవరిది చేస్తారా? గాడ్సే ఇక్కడ దండం పెట్టేసి వచ్చి గాంధీకి దండం పెడతారు. మీలాంటి దుర్మార్గులు ఇక్కడ చంపినోనికి దండం పెట్టి చనిపోయినటువంటి వ్యక్తికి దండం పెట్టేటటువంటి ద్వంద్వ వైఖరి మా దగ్గర లేదు. గాంధీ మహాత్ముడిని చంపినోనికి మీరు ఒత్తాసు వాడుతున్నారు అంటే దేశద్రోహులు. లంకలో కూర్చొని రావణుని పొగిడినట్టు దేశంలో కూర్చొని గాడ్సేని పొగుడుతున్నటువంటి మీ దుర్మార్గుల్ని ఇంకా ఇంతకన్నా మించి నేను మాట్లాడితే బాగోదు. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకసారి ఎవ్వడు మాట్లాడినా ఊరుకోము, క్షమించము, వదలమని చెప్తున్నాం. చూసారు కదా, శ్రీకాంత్ పై అయితే మాత్రం అటువైపు పోలీస్ స్టేషన్లో కానీ అలాగే సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్కి కానీ కంప్లైంట్ చేస్తామని అయితే మాత్రం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.